నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్యామ్లా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ అండ్ స్మాల్ కిచెన్ రెసిపీ. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ. ఇంకా ఎందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగానే 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. అలాగే ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకొని కొంచెం వేగనీయాలండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని అవి కూడా నూనెలో వేసి మంచిగా వేయించుకోవాలండి. బాగా వేగేలాగా, అంటే బాగా కలర్ వచ్చేలాగా వేయించుకుందాము. ఉల్లిపాయలు బాగా వేగాలంటే ముందుగా నేను మూత పెట్టేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటానండి. తర్వాత ఇప్పుడు చూసారా, ఉల్లిపాయలు కొంచెం వేగినాయి కదండి, మనం దాన్ని తిప్పుకుంటా ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయలు బాగా వేగితే చికెన్ అన్నది టేస్ట్గా బాగుంటుందండి. పచ్చిగా ఉంటే మాత్రం కర్రీ అన్నది అసలు ఏం బాగోదు. ఇప్పుడు నేను 3 నుంచి 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను, అవి వేసేసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా బాగా పచ్చివాసన పోవాలండి. మెయిన్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇవి పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకుంటే కనుక కర్రీ అన్నది చాలా బాగుంటుంది. అవి ఫ్రై అవ్వలేదు అనుకోండి, పచ్చి పచ్చిగా ఉన్నాయి అనుకోండి, కర్రీ మొత్తం వేస్ట్ అండి. ఇంకా మీరు ఎంత బాగా మసాలాస్ వేసి చేసినా కానీ అది ఏం యూస్లో ఉండదు. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుంటానండి. పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి, నాకు చాలా ఇష్టము. నేను ప్రతి నాన్ వెజ్లో పుదీనా అన్నది వేస్తానండి. మీరు కూడా ఇట్లా పుదీనా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డైజెషన్ కూడా మీకు బాగా అవుతుంది. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఎప్పుడప్పుడే గ్రైండ్ చేసుకుని వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా అట్లా వేసుకుంటేనే మంచిదండి. ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ మీరు గ్రైండ్ వేసుకుంటేనే మీ హెల్త్కి కూడా చాలా మంచిది. అట్లాగే ఇప్పుడు ముందుగానే శుభ్రం చేసుకుని పెట్టుకున్నది 1 కేజీ చికెన్ ఉంది కదండి, అది మొత్తం నేను వేసేసుకుంటున్నాను. అది వేసేసుకున్నాక మంచిగా మసాలాస్ అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. మసాలా అంటే అదేనండి, అల్లం వెల్లిపాయ పేస్టు, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అలాగే 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. మంచిగా పసుపు, ఉప్పు చికెన్కి బాగా పట్టాలి. చికెన్ బాగా మిక్స్ అయిన తర్వాత మీరు మూత పెట్టేసేసి ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు చికెన్ అన్నది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడకనియాలి. చికెన్లో వాటర్ అన్నది బాగా వస్తుందండి. మనం ఇప్పటి వరకు అయితే వాటర్ అన్నది అస్సలు యూస్ చేయలేదు, కానీ ఇప్పుడు చూసారా వాటర్ అన్నది ఎంత వచ్చిందో చికెన్లో. సో అసలు చికెన్లో వాటర్ వేయకండి, ఇంకా అదే వాటర్తో మన చికెన్ అన్నది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. 2 నుంచి 3 స్పూన్ల వరకు కారము, అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల చికెన్ మసాలా పౌడర్ అండి, ఇంకా 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మంచిగా స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టాలండి. అప్పుడు వరకు అయితే మంచిగా కలిపేసేసుకొని మూత పట్టుకొని మళ్ళీ 15 to 20 మినిట్స్ వరకు మంచిగా సిమ్లో పెట్టేసేసి మసాలాస్ అన్నీ ముక్కలకి పట్టేలాగా కుక్ చేసుకోనండి. ఇట్లా చేసుకుంటే కనుక చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అట్లాగే మూత పెట్టేసేసి 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో పెట్టేసేసి చికెన్ అన్నది సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకుందామండి. 15 నిమిషాల తర్వాత చూసారా చికెన్ బాగా కుక్ అయ్యిందా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని చికెన్ అన్నది ఇంకో 2 నిమిషాలు కుక్ చేసుకుందాము. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా పట్టేస్తుందండి. అంతే, వేడివేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్లీ సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అలాగే ఈ చికెన్ అన్నది వేడివేడి రైస్తో కానీ చపాతీల్లో, రోటీస్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు డెఫినెట్గా కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందని.